హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఇంతకు ముందు మనం ఆల్రెడీ క్లాస్ చూసాం కదమ్మా, అది కైనెటిక్ ఎనర్జీ కోసం. అండ్ ప్రీవియస్ క్లాస్ పొటెన్షియల్ ఎనర్జీ కోసం చూసాం. అంతకుముందు మనం ఏం చూసాం, కైనెటిక్ ఎనర్జీ కోసం చూసాము. కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఎలా ఉంటుంది, వాటికి ఫార్ములాస్ ఎలా అని చెప్పి డిరైవ్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి లాస్ట్ బట్ వన్ టాపిక్ అండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అసలు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి, అంటే అక్కడ ఒక ఎనర్జీని మనము అక్కడ ఎనర్జీ అనేది మనకు అక్కడ ఎటువంటి లాస్ అనేది ఉండదండి. ఎనర్జీ మనకి ఎలా ఉంటుందంటే, అది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ ఆ ఎనర్జీలో ఎటువంటి లాస్ అనమాట ఉండదు. సపోజ్ మీరు ఇక్కడ చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ మనకి ఎలా మారుతుందని మనం తెలుసుకున్నాం, కైనెటిక్ ఎనర్జీగా మారుతుందని తెలుసుకున్నాం. అలానే కైనెటిక్ ఎనర్జీ కూడా మనకి ఎలా మారుతుంది, పొటెన్షియల్ ఎనర్జీగా మారుతుంది. అంతే కదమ్మా, ఇందాక ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. స్థితిజ శక్తి అనేది గతిజ శక్తిగా మారుతుంది, అలానే గతిజ శక్తి అనేది స్థితి శక్తిగా మారుతుంది. అంటే ఒకదాని నుండి ఇంకొక ఎనర్జీ అలా జస్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప అందులో ఎటువంటి లాస్ అనేది ఉండదు. ఈ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీకి కానీ, ఈ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీకి కానీ జస్ట్ ట్రాన్స్ఫర్ అనమాట అవుతుంది. కాబట్టి అక్కడ మనకి ఎనర్జీ ఎలా ఉంటుందంటే, టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ అండి. ఎనర్జీ మనకి ఎలా ఉంటుందండి, అలాంటి సిచ్యువేషన్లో మనం ఏమంటామంటే ఎనర్జీ కాన్స్టెంట్ అంటాము. అంటే ఎనర్జీ కాన్స్టెంట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే, ఆ ఎనర్జీలో మనకి ఎటువంటి లాస్ అనేది ఉండదు. పిఈ నుంచి కేఈకి మీన్స్ పొటెన్షియల్ టు కైనెటిక్ కానీ, కైనెటిక్ టు పొటెన్షియల్ కానీ కన్వర్ట్ అవుతుంది. అంతేనండి. ఆ టైంలో మనం ఏమంటామంటే అక్కడ టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్ అని చెప్తాము. దీన్నే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారండి. అంటే ఇక్కడ యాక్చువల్ డెఫినేషన్ ఏంటంటే, ద ఎనర్జీ కెన్ నెయిదర్ బీ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. అంటే ఏంటంటే అక్కడ ఎనర్జీ క్రియేట్ అవ్వదు, అలానే డిస్ట్రాయ్ అవ్వదు. ఇట్ కెన్ ఓన్లీ బీ ట్రాన్స్ఫర్డ్. అంటే అదేంటంటే అది ఓన్లీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడి నుండి ఎక్కడికండి, ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి జస్ట్ అక్కడ ఎనర్జీ అనేది ఎలా అవుతుందమ్మా, ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతేగాని అక్కడ కొత్తగా ఎటువంటి ఎనర్జీ క్రియేట్ అవ్వడం కానీ, డిస్ట్రాయ్ అవ్వడం కానీ అవ్వదండి. అంటే కొత్తగా మనకి ఎనర్జీ రావడం కానీ, అక్కడ అది పోవడం కానీ అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ అది ఆ ఎనర్జీ అనమాట కైనెటిక్ టు పొటెన్షియల్ ఆర్ పొటెన్షియల్ టు కైనెటిక్ జస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని అంటారండి. వీటికి మనం ఎగ్జాంపుల్స్ చూసుకుందామండి. ఆల్రెడీ మనం స్ప్రింగ్ కోసం ఇందాక ఆల్రెడీ చూసాం. స్ప్రింగ్ జస్ట్ నార్మల్గా మీరు 2 ఫింగర్స్తో పట్టుకునేటప్పుడు ఎలా ఉంటుందో జస్ట్ నార్మల్గా ఉంటుంది. దాని మీద ఫోర్స్ అప్లై అంటే అది నార్మల్గా ఉండేటప్పుడు ఎలా ఉంటుందమ్మా, దానికి అక్కడ రెస్ట్లో ఉన్నప్పుడు దానికి అక్కడ ఎనర్జీ ఆల్రెడీ స్టోర్ చేసుకుంటుందని, దాన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటారని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు స్ప్రింగ్ మీద మీరు కొంత ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది ఏమవుతుంది, అది జస్ట్ అలా దాని షేప్లో చేంజ్ రావడం ఇలా మనం అన్నీ చూస్తుంటాం కదండి. అంటే దానిలో ఆల్రెడీ మనకి మూమెంట్ కనిపిస్తూ ఉంది. దాన్ని అప్పుడు అక్కడ ఏ ఎనర్జీ ఉంటుంది, మనకి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుందమ్మా, మనకి కైనెటిక్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది. అలానే ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నాం. అక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది, తను ఆ ఫింగర్స్తో అలా జస్ట్ అలా పట్టుకునేటప్పుడు అక్కడ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. అది మనకి ఏ ఎనర్జీ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. అండ్ అక్కడ మనకు ఒక్కసారి ఫోర్స్ అప్లై చేసి దాన్ని వదిలేస్తే అక్కడ మనకి ఏమవుతుందమ్మా, జస్ట్ అక్కడ దాన్ని రిలీజ్ చేసినప్పుడు దాని యొక్క షేప్లో కూడా మనకు చేంజెస్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు అక్కడ మూమెంట్ కనిపిస్తుంది. దాన్ని ఏమంటాం మనం, కైనెటిక్ ఎనర్జీ అంటాము. అంటే ఇక్కడ కూడా మనకి ఎలా అయింది, పొటెన్షియల్ నుంచి దేనిగా కన్వర్ట్ అయింది, కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంతేగాని ఇక్కడ ఏమైనా మీకు కొత్తగా ఎనర్జీ క్రియేట్ అవ్వడం కానీ, కొత్తగా డిస్ట్రాయ్ అవ్వడం ఇలాంటివి ఏమి ఉండవమ్మా. ఒక్క ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి జస్ట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇదేనండి. అంటే మనకు అలా చేంజ్ అవుతూ ఉంది అంటే అక్కడ మీనింగ్ ఏంటి అంటే, అక్కడ టోటల్ ఎనర్జీ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుందండి. అక్కడ మనకి ఎనర్జీ మనకి ఏ ఫామ్లో చేంజ్ అవ్వనివ్వండి, కానీ టోటల్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్ ఉంటుంది. అనేది ఎలా అనేది మీకు కొన్ని ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను చూడండి. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే బాల్ని జస్ట్ కొంత హైట్ ఇలా జస్ట్ పట్టుకున్నాడండి, కొంత హైట్లోని పట్టుకున్నాడు. అంటే ఇది గ్రౌండ్ కదా, ఈ గ్రౌండ్ నుంచి ఏం చేశాడు, గ్రౌండ్లో ఉన్న బాల్ని తను తీసి ఆల్రెడీ ఇంత హైట్లో పట్టుకున్నాడు. అప్పుడు అక్కడ ఆల్రెడీ రెస్ట్లో ఉంది. అప్పుడు దానికి ఏ ఎనర్జీ ఉంటుందమ్మా, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కదా. కొంత హైట్లో ఉండేటప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం ఉంటుందండి. పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కొంత హైట్లో ఉండేటప్పుడు ఎప్పుడైనా పొటెన్షియల్ ఎనర్జీ మనకు అక్కడ ఉంటుంది, అక్కడ కైనెటిక్ ఎనర్జీ ఉండదు. సో అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఏముంటుందంటే మనకి మ్యాక్సిమం ఉంటుంది.
దీనికి జస్ట్ ఒక ఎగ్జామ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏ దగ్గర ఈ ఆబ్జెక్ట్ ఉంది కదమ్మా, ఈ బాల్ ఏదో ఒకటి ఉంది, అది ఎంత డిస్టెన్స్లో ఉంది మనకి, హెచ్ అనే డిస్టెన్స్లో ఉంది కదా, దాని హైట్ దాని యొక్క డిస్టెన్స్ అవుతుందని మనం ప్రీవియస్ క్లాసెస్లో చాలా వరకు నేర్చుకున్నాం. అయితే మనకి ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, హైట్లో ఉండేటప్పుడు మనకి ఎప్పుడు ఏముంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే మనకి అక్కడ మ్యాక్సిమం అనమాట, మ్యాక్సిమంగా అక్కడే ఉంటుంది మనకి. ఇప్పుడు జస్ట్ ఎజ్యూమ్ చేసుకోండి, ఇక్కడ ఎంతో కొంత 20 ఉందనుకోండి, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ మీరు జస్ట్ ఎజ్యూమ్ చేసుకోండి, ఇదంతా మనకి ఇమేజినరీ అమ్మ. జస్ట్ ఇక్కడ మనం పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఎజ్యూమ్ చేసుకున్నామంటే జస్ట్ 20 జూల్స్ అని అనుకోండి. 20 మనకి జౌల్స్ అని ఎందుకు అనుకుంటున్నాం, మనకి ఎనర్జీకి మనకి తెలుసు కదా, యూనిట్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. కానీ ఇంత మనకి ఇక్కడ రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి మనకి అక్కడ వెలాసిటీ ఏమవుతుందమ్మా, 0 అవుతుంది కదా. వెలాసిటీ ఏమవుతుందంటే 0 అవుతుంది. అదేనప్పుడు మనకి కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి మనకి ½ mv² కదా. ఇక్కడ v 0 అయినప్పుడు ఇదంతా 0నే కదా అవుతుంది. కాబట్టి మనకి అక్కడ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందమ్మా, అంత హైట్లో ఉండేటప్పుడు 0 అవుతుంది. అది తెలుసుకోండి అమ్మ. కొంత హైట్లో ఆబ్జెక్ట్ని పెట్టేటప్పుడు దానికి ఓన్లీ ఏముంటుందంటే ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమంగా ఉంటుంది. అక్కడ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే 0 అవుతుందండి. దెన్ టోటల్ ఎనర్జీ మనకి ఏమవుతుంది, టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత తీసుకున్నాం మనం, 20 తీసుకున్నాం. కైనెటిక్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. 20 + 0 ఎంత, 20. సో మనకి ఈ సిచ్యువేషన్లో మనకి టోటల్ ఎనర్జీ ఎంత వచ్చింది, 20 జౌల్స్ వచ్చింది. అలానే కొంత కిందకి వెళ్ళేటప్పుడు మనకి ఎంత వస్తుంది, ప్రతి సిచ్యువేషన్లో మనకి టోటల్ ఎనర్జీ మనకి ఎలా రావాలంటే 20నే రావాలండి. అప్పుడు మనకి టోటల్ ఎనర్జీ ఏం చెప్తామంటే కాన్స్టెంట్ అంటాము. అంటే ఒక ప్లేస్ ఒక ఎనర్జీ నుండి ఇంకో ఎనర్జీలో ఫామ్లో మనకి అది జస్ట్ ట్రాన్స్ఫర్ అయినా సరే మనకి అక్కడ టోటల్ ఎనర్జీ ఎలా ఉండాలంటే కాన్స్టెంట్గా ఉండాలండి. ఇదేనండి ఇక్కడ పాయింట్. ఇక్కడ ఏం చేసుకున్నాం, ఫస్ట్ సిచ్యువేషన్లో మనం జస్ట్ ఇక్కడ కొంత హైట్లోని తనేమో ఆ బాల్ని పట్టుకునేటప్పుడు అక్కడ ఏమవుతుందమ్మా, అది అక్కడ జస్ట్ రెస్ట్లో ఉందంటే దానికి ఏ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీలో మనం 2 టైప్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. ప్రతిసారి మీరు గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అని, ప్రతిసారి ఇంకో టైప్ ఆఫ్ ఎనర్జీ అని పెట్టుకోకుండా కొంత హైట్లో ఉండేటప్పుడు ఎనర్జీ ఏంటమ్మా, పొటెన్షియల్ ఎనర్జీ. అది కొంత ఎప్పుడైనా హైట్లో ఉండేటప్పుడు ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీనే ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుందండి. అండ్ అయితే మనకి ఇక్కడ జస్ట్ ఏం ఎజ్యూమ్ చేసుకుంటామంటే పొటెన్షియల్ ఎనర్జీ పాయింట్ దగ్గర ఎంతో 20 అనుకోండి అమ్మ, 20 జౌల్స్ అని అనుకోండి. అక్కడ మనకి రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి మనకి వెలాసిటీ ఏమవుతుంది, 0 అవుతుంది. వెలాసిటీ 0 అయితే మనకి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తెలుసు కదా, ½ mv² అని. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ మనకి ఏమవుతుంది, v 0 అయినప్పుడు ½ m, అదంతా 0నే కదమ్మా మనకి. కాబట్టి మనకి కేఈ ఎంత వచ్చింది, 0 వచ్చింది. టోటల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు టోటల్ ఎనర్జీ అంటే మనకి ఎంత, 2 ఎనర్జీస్ని మనం యాడ్ చేయాలి కదా, పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎంత మనకి 20, కైనెటిక్ ఎంత 0, 20 + 0 ఎంత 20. సో ఈ సిచ్యువేషన్లో మీకు ఎంత వచ్చింది, టోటల్ ఎనర్జీ 20 జౌల్స్ వచ్చింది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టండి. సెకండ్ కేసు చూద్దాం. సెకండ్ కేసులో ఏంటి అంటే ఇప్పుడు జస్ట్ బాల్ అనమాట, తను ఏ నుండి బీకి ఇక్కడికి పంపించాడు. ఏ నుండి బీకి రిలీజ్ అయ్యేటప్పుడు మనకి అక్కడ ఆబ్జెక్ట్లో మనకి అక్కడ పొజిషన్లో చేంజ్ వచ్చింది కదమ్మా. అయితే ఇప్పుడు మనకి కేఈ ఎంత అవుతుంది, పీఈ ఎంత అవుతుందో తెలుసుకోండి. కొద్దిగా కిందకి దిగేటప్పుడు మనకి అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే జస్ట్ కొద్దిగా తగ్గుతుంది కదమ్మా. హైట్లో ఉండేటప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. కొంత హైట్ తగ్గినప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, కొద్దిగా తగ్గుతుంది. ఎప్పుడు మనకి ఇది ఈ పాయింట్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి నేను ఏం చెప్తున్నానో. కొంత హైట్లో ఉండేటప్పుడు మనకి ఏముంటుందమ్మా, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందని ఇందాక తెలుసుకున్నాం. కానీ అక్కడ కేఈ ఏమైంది, మనకి 0 అయింది కదా. ఇంకొద్దిగా కిందకి దిగినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, కొద్దిగా తగ్గుతుంది. కేఈ అనేది దానిలో మోషన్ అబ్జర్వ్ చేస్తాం కాబట్టి కేఈ అనేది దీనికన్నా కొద్దిగా పెరుగుతుంది. ఇంకో పొజిషన్కి వచ్చినప్పుడు పీఈ ఇంకా తగ్గుతుంది, కేఈ ఇంకా పెరుగుతుంది. ఫైనల్గా గ్రౌండ్కి వచ్చేసరికి మనకి ఏమవుతుందమ్మా, పొటెన్షియల్ ఎనర్జీ 0 అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ అనేది మ్యాక్సిమం అవుతుంది. ఈ పాయింట్స్ అన్ని నేను ఇచ్చే కన్క్లూజన్ మీకు ఈ ఎగ్జాంపుల్స్ అర్థమవుతాయి. అండ్ ఈ కన్క్లూజన్ మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడైతే ఫస్ట్ జస్ట్ సెకండ్ కండిషన్ చూడండి. సో మనకి ఇక్కడ ఏ నుండి బీకి వెళ్ళింది అంటే ఇక్కడ మనకి పీఈ ఇక్కడ మనకి ఎంత తీసుకున్నాం, ప్రీవియస్గా మనం 20 తీసుకున్నాం. ఇప్పుడు కొంత తగ్గుతుంది కదమ్మా, మనకి అక్కడ హైట్ తగ్గుతుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ కూడా కొంత ఏమవుతుంది, మనకి తగ్గుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు తగ్గుతుందో మనకి అక్కడ ఏం ఎక్కువ అవుతుందండి, మనకి కైనెటిక్ ఎనర్జీ పెరగాలండి. ఎందుకంటే మనకి ఎనర్జీలో మనకి లాస్ రాదు ఎప్పుడు కూడా. పీఈ నుండి కేఈకి ఆర్ కేఈ నుండి పీఈకి మారుతుంది. ఎప్పుడైతే మనకి పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిందో కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. ఎప్పుడైతే కైనెటిక్ ఎనర్జీ తగ్గిందో పొటెన్షియల్ ఎనర్జీ అనేది దాన్ని తిరిగి రికవర్ చేస్తుంది. అంటే ఈ రెండు ఒకదానికొకటి జస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాయండి. ఇప్పుడు సెకండ్ కండిషన్ చూసుకుంటే మనకి పొటెన్షియల్ ఎనర్జీ కొద్దిగా కిందకు వచ్చింది కాబట్టి బాల్ కొద్దిగా కిందకు వచ్చినప్పుడు జస్ట్ అక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీ 15 అనుకోండి అమ్మ. ఇదంతా ఎజ్యూమ్, జస్ట్ పొటెన్షియల్ ఎనర్జీని 15 అనుకోండి.
కొద్దిగా తగ్గింది కాబట్టి నేను ఒక 5 తగ్గించానండి. కాబట్టి అక్కడ 15 జౌల్స్ అని అనుకోండి. కైనెటిక్ ఎనర్జీ ఏమవ్వాలి మనకి ఫస్ట్ కండిషన్లో మనకి హైట్లో 0 అయింది. ఇప్పుడు కొద్దిగా ఇక్కడ ఎంత తగ్గిందో అంత పెంచాలమ్మ మనం. ఎందుకంటే మనకి ఎనర్జీ అనేది ఎటువంటి లాస్ మనకు కనబడదండి. కనబడదు కాబట్టి ఇక్కడ మనకు 5 తగ్గింది కాబట్టి ఇక్కడ 5 పెంచండి. అప్పుడు మనకి ఎంత అవుతుందమ్మా కైనెటిక్ ఎనర్జీ 5 అనుకోండి. అప్పుడు టోటల్ ఎనర్జీ ఎంత అవుతుంది 15 + 5 మనకి 20. మనకి ప్రీవియస్ కేసులోనే మనకు 20నే వస్తుంది, ఇప్పుడు కూడా 20నే వస్తుంది. ఇది అర్థమైందమ్మా ఈ సిచ్యువేషన్. ఇక్కడ ఫస్ట్ మనం పీఈని తీసుకున్న ఫస్ట్ కండిషన్లో మనకి పీఈ ఎంతమ్మా మ్యాక్సిమం ఉంది, అప్పుడు ఎంతో కొంత వచ్చింది అనుకున్నాం 20 అనుకున్నాం. కేఈ ఎంత అయింది మనకి 0 అయింది. సెకండ్ కండిషన్లో ఏం తీసుకున్నాం, మనం కొద్దిగా బాల్ అనేది కిందకి దించాడు. తను దించేటప్పుడు మనకి పీఈ తగ్గుతుంది, ఎందుకంటే హైట్ తగ్గుతుంది కాబట్టి మనకి అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది. ఎప్పుడైతే పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిందో ఆ తగ్గిందని ఏది కవర్ చేసుకుంటుంది అంటే కైనెటిక్ ఎనర్జీ దాన్ని రికవర్ చేసుకుంటుంది. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ 5 తగ్గింది అనుకున్నాం, కైనెటిక్ ఎనర్జీ 5 పెరిగింది అనుకున్నాం. అప్పుడు టోటల్ ఎనర్జీ ఇంత వచ్చింది కదమ్మా. సో మనకి 2 కేసెస్లో టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్ వచ్చింది. అండ్ థర్డ్ కేసు చూసుకుందాం. థర్డ్ కేసులో ఏంటి, ఇక్కడ మనకి బి నుండి సికి మళ్ళీ తను ఇంకా కొద్ది కిందకి దించాను. అప్పుడు ఏమవుతుంది మనకి ఇంకా హైట్ తగ్గుతుంది, ఇంకా పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది కాబట్టి ఇంకా దాన్ని ఇంకా పెంచాలి, కైనెటిక్ ఎనర్జీ ఇంకా పెరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మనకి ఏమవుతుందో చూద్దామండి. ఇప్పుడు కూడా జస్ట్ ఎజ్యూమ్ చేసుకోండి, ఫస్ట్ కేసులో మనం ఇక్కడ 20 తీసుకున్నాం పీఈ, ఇక్కడ 0 వచ్చింది కేఈ. అండ్ నెక్స్ట్ కేసులో మనకి ఇక్కడ 5 తగ్గించాం, ఇక్కడ 15 వచ్చింది పీఈ, కేఈ ఇక్కడ 5 వచ్చింది. అండ్ థర్డ్ కేసులో ఇంకొద్దిగా తగ్గించావు, ఇంకో 5 తగ్గిస్తే ఇక్కడ పీఈ 10 అవుతుంది. ఇప్పుడు పీఈ 10 అయితే ఇది ఎంత పెరగాలండి, ఇంకో 5 పెరగాలి కదా. ఇక్కడ 5 తగ్గించామంటే ఇక్కడ 5 పెరగాలి. అప్పుడు కేఈ ఎంత అవుతుందమ్మా 10 అవుతుంది. అదే ఇక్కడ తీసుకున్నాం అండి. పొటెన్షియల్ ఎనర్జీ 10 అనుకున్నాం, కేఈ అప్పుడు ఎంత అవ్వాలి 10 అవ్వాలి. టోటల్ ఎనర్జీ మనకి ఎంత అవుతుందమ్మా 2 యాడ్ చేస్తే మనకి 20. సో ఈ థర్డ్ సిచ్యువేషన్లో మనకి కేఈ ఎంత వచ్చింది, టోటల్ ఎనర్జీ ఎంత వచ్చింది 20 వచ్చింది. అర్థమైందండి. థర్డ్ కేసులో ఏంటి, మనకి ఫస్ట్ కేసులో పీఈ మనకి ఎంత 20, కేఈ ఎంత 0. అండ్ సెకండ్ కేసులో పీఈని మనం ఏం తగ్గించాం 5 తగ్గించాం. ఇక్కడ ఎంత తగ్గిందో కేఈ దాన్ని అంత రికవర్ చేస్తుంది. ఇక్కడ 5 తగ్గింది కాబట్టి కేఈ ఎంత అయింది 5 అయింది. అండ్ ఇక్కడ థర్డ్ కేసులో పీఈని ఇంకో 5 తగ్గించాం 10 అయింది. ఇక్కడ 5 తగ్గించామంటే ఇక్కడ ఇంకో 5 యాడ్ చేయాలి కదండి కేఈకి, అక్కడ 10. సో మనం అలా జస్ట్ ఎజ్యూమ్ చేసుకుంటామండి. మనకి 3 సిచ్యువేషన్స్లోని మనకి టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్ కదా. అండ్ ఫైనల్ లాస్ట్ బట్ వన్ సిచ్యువేషన్ ఇంకో డీ పొజిషన్కి మళ్ళీ చేంజ్ చేయండి. దాన్ని చేంజ్ చేసేటప్పుడు పీఈ ఇంకా తగ్గిపోతుంది, కేఈ ఇంకా పెరిగిపోతుంది. అదేనండి జస్ట్ ఎజ్యూమ్. మళ్ళీ ఇందాక 20 అయింది, ఇక్కడ 0 అయింది, ఇక్కడ 15 అయింది, ఇక్కడ 5 అయింది, ఇక్కడ 10 అయింది, ఇక్కడ 10 అయింది. ఇప్పుడు ఇక్కడ ఇంకో 5 తగ్గించండి, ఇక్కడ 5 అవుతుంది. ఇప్పుడు ఇంకో 5 పెంచండి, ఇక్కడ కేఈ 15 అవుతుంది. అదేనండి ఇక్కడ వచ్చింది. అర్థమైంది కదమ్మా. ఇక్కడ ఇప్పుడు మనకి ఏంటి, పీఈ ఫస్ట్ సిచ్యువేషన్లో 20 అయింది, కేఈ అనేది 0 అయింది. సెకండ్ సిచ్యువేషన్లో పీఈ 15 అయింది, ఇక్కడ ఈ 5 తగ్గింది కాబట్టి ఇక్కడ ఈ 5 పెంచాం. అండ్ ఇక్కడ థర్డ్ సి దగ్గర మనకి పీఈ ఎంత అయింది 10 అయింది, ఇక్కడ 5 తగ్గించాం కాబట్టి ఇక్కడ 5 పెంచాం. అండ్ డి దగ్గర ఎంత అయింది, ఇంకో 5 తగ్గిస్తాం కాబట్టి ఇక్కడ ఇంకో 5 పెంచితే 15. సో ఇక్కడ పీఈ 5 అనుకోండి, కేఈ ఎంత అవుతుందమ్మా 15 అవుతుంది. అదే ఇక్కడ రాసా. టోటల్ ఎనర్జీ ఎంత అవుతుంది 20 అవుతుంది. ఇక్కడ కూడా మనకి ఎనర్జీ అనేది సేమ్ వచ్చింది. లాస్ట్ సిచ్యువేషన్ అండి, ఇప్పుడు మనకి ఈ దగ్గరకు వచ్చింది. ఈ దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఏమవ్వాలమ్మా, ఫస్ట్ సిచ్యువేషన్లో 20 ఇన్ని టైమ్స్ నేను రివిజన్ చేస్తున్నా, మీకు అంత మైండ్లోకి ఎక్కాలండి. చూడండి, ఇక్కడ కేఈ మనకి 0, ఇక్కడ పీఈ 15 అయింది, ఇక్కడ కేఈ ఎంత అయిందమ్మా ఇక్కడ 5 అయింది, ఇక్కడ పీఈ ఇక్కడ 10 అయింది, ఇక్కడ కేఈ ఎంత అయింది 10 అయింది. అండ్ ఫోర్త్ సిచ్యువేషన్లో ఏమైంది మనకి ఇక్కడ 5 అయింది, ఇక్కడ 15 అయింది. లాస్ట్ సిచ్యువేషన్లో మనకి ఈ పీ ఏమవ్వాలమ్మా, ఇంకా 5కి ఇంకా 5 తగ్గించండి 0 అవుతుంది. అప్పుడు ఇక్కడ 0 అయినప్పుడు లాస్ట్ సిచ్యువేషన్లోని అక్కడ కేఈ ఎంత అవుతుందమ్మా, ఇక్కడ ఇంకో 15కి ఇంకో 5 యాడ్ చేస్తే 20నే కదా. అదే ఇక్కడ రాశానండి. చూడండి, ఫైనల్గా మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుందండి, అక్కడ ఎటువంటి హైట్ ఉండదు కాబట్టి లాస్ట్ పొజిషన్ దగ్గర హైట్ 0 కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందంటే ఎంజీహెచ్ 0 కాబట్టి 0 × ఎంజీ కూడా 0 అండి. కైనెటిక్ ఎనర్జీ మనం ఎంత అనుకున్నాం ఆల్రెడీ 20 అని ఎజ్యూమ్ చేసుకున్నాం, అంతే కదా. ఇప్పుడు టోటల్ ఎనర్జీ ఎంత అవుతుంది 0 + 20 అంటే 20 అండి. సో ఇంతవరకు అర్థమైందమ్మా. ఇదేనండి నేను ఇచ్చిన కన్క్లూజన్. సో మనకి ప్రతి దాంట్లో మనకి ఎలా వచ్చిందమ్మా, అక్కడ కాన్స్టెంట్ వచ్చింది. అర్థమైందండి చెప్పింది. ఏ అనే పొజిషన్ దగ్గర తీసుకున్నాం, ఇక్కడ మనం పీఈ 20 తీసుకున్నాం, కేఈ ఎంత వచ్చింది 0 వచ్చింది. ఎందుకంటే అంత హైట్ ఉండేటప్పుడు మనకి పీఈ మాత్రమే మ్యాక్సిమం ఉంటుంది. మీరు దీన్ని బట్టి ఏం అబ్జర్వ్ చేస్తున్నారో జస్ట్ అబ్జర్వ్ చేయండి.
నెక్స్ట్ హైట్ తగ్గింది, పిఈ తగ్గుతుంది, ఆ తగ్గిందని 15 అనుకున్నాం, కానీ మనకి ఎనర్జీ మనకి ఎటువంటి లాస్ అవ్వదు కాబట్టి ఇక్కడ 5 తగ్గింది కాబట్టి ఇక్కడ కేఈకి ఇంకో 5 యాడ్ చేసి కేఈని 5 అనుకున్నాం. సి దగ్గర మనం పొటెన్షియల్ ఎనర్జీని ఇంకో 5 తగ్గించాం, అప్పుడు ఇక్కడ 5 పెంచాం కదండి. సో మనకు అలా ఎంత తగ్గిస్తున్నామో ఇక్కడ అంత పెంచుతున్నాం, అది జస్ట్ మనం అక్కడ ఎజ్యూమ్ చేసుకున్నామండి. అండ్ ఇక్కడ డి దగ్గర మనం ఏమైందమ్మా, మనకి డి దగ్గర ఇంకో 5 తగ్గించాం, అప్పుడు ఇది 5 అయింది. కేఈ ఎంత అయింది, ఇంకో 5 యాడ్ చేస్తే 15 అయింది. ఫైనల్గా ఈ దగ్గరికి వచ్చేసరికి హైట్ ఉండదు కాబట్టి అక్కడ దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, 0. ఇక్కడ ఇంకో 5 తగ్గించే ఇక్కడ ఇంకో 5 యాడ్ చేస్తే ఎంత అమ్మా, 20. అక్కడ కేఈ 20. ఇదేనండి. సో మనకి టోటల్గా మనకి ఎనర్జీ అనేది ఏమైందంటే కాన్స్టెంట్ అయిందండి. అంటే మనకి ఫ్రీ ఫాలింగ్ బాడీ ఫ్రీగా కిందకి పడేటప్పుడు ఆ టోటల్ ఎనర్జీ మనకి ఏమవుతుందమ్మా, అంతా మనకి కాన్స్టెంట్, అంటే అక్కడ అది కన్జర్వ్ అయినట్టు అండి. ఇదేనండి. అంటే మీకు ఇక్కడ ఏమర్థమైంది, గుర్తుంచుకోండి, హైట్ ఉండేటప్పుడు మనకు ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, అక్కడ కేఈ అనేది ఉండదు, 0 ఉంటుంది. అలానే కిందకు వచ్చిన కొద్దీ మనకు హైట్ తగ్గిపోతుంది కాబట్టి మనకు అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతూ కైనెటిక్ ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది. అలానే గ్రౌండ్కి చేరేసరికి మనకి ఏమవుతుందంటే అక్కడ హైట్ 0 అవ్వడం వల్ల ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ, ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, ఎటువంటి పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు అనేది ఇచ్చిన కన్క్లూజన్ అండి. నెక్స్ట్ ఫైనల్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ పెట్టానండి. ఇక్కడ జస్ట్ ఈ అబ్బాయి ఇక్కడ నుండి ఏదో ఒక హిల్ తీసుకోండి, అలా పైకి వెళ్తూ ఉన్నాడు. పైకి వెళ్ళేటప్పుడు మనకు అక్కడ పైకి వెళ్ళేటప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ అలా వెళ్ళేటప్పటికి మనకు ఆ అబ్బాయి మోషన్లో ఉన్నాడు. మోషన్లో ఉండేటప్పుడు మనకు అక్కడ ఏది మ్యాక్సిమం అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం అవుతుంది. అలానే రెస్ట్లో ఉండేటప్పుడు ఏమవుతుంది, మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది మూమెంట్లో ఉండేటప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడండి, హైట్కి పోలేదు, జస్ట్ మోషన్లో ఉన్నాడు. మోషన్లో ఉండేటప్పుడు మనకి ఏది మ్యాక్సిమం అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం అవుతుంది. అలా కాకుండా ఆ అబ్బాయి అక్కడ రెస్ట్లోకి వచ్చేసాడు. రెస్ట్లోకి వచ్చినప్పుడు అక్కడ మనకి అంత హైట్లో ఉండేటప్పుడు మనకి ఏమవుతుందమ్మా, పిఈ అనేది మ్యాక్సిమం అవుతుంది కదా, పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకి మ్యాక్సిమం అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ అనేది అక్కడ ఏమవుతుందమ్మా, 0 అవుతుంది. అర్థమైందమ్మా చెప్పింది. ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకున్నాం, ఇక్కడ ఈ అబ్బాయి స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉండేటప్పుడు మనకి అక్కడ ఏమవుతుంది, ఇక్కడ నుండి అలా మూవ్ అవుతుండేటప్పుడు మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమవుతుందమ్మా, కొంత హైట్లో ఉండేటప్పుడు మనకి ఓన్లీ ఏముంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీ మాత్రం ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ అనేది 0 అవుతుంది. అలానే కిందకి వచ్చేసరికి ఏమవుతుంది, మనకి ఇక్కడ నుండి కిందకి వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ అనేది 0 అవుతుంది. ఇదేనండి 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. కొంత ఎత్తులో ఉండేటప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ 0 అవుతుంది. అండ్ చివరికి మనకి గ్రౌండ్కి వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం అవుతుంది, అక్కడ హైట్ ఉండదు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ అనేది 0 అవుతుంది. సో ఇక్కడ మనకి ఎలా కన్వర్ట్ అవుతుందండి, కైనెటిక్ పొటెన్షియల్గా, పొటెన్షియల్ కైనెటిక్గా. అంటే మనకి ఎనర్జీ ఒక ఫామ్ నుండి ఇంకో ఫామ్కి చేంజ్ అవుతుంది, కానీ ఓవరాల్గా ఎనర్జీ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఇదే అండి మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సపోజ్ ఎలక్ట్రిసిటీ తీసుకున్నా మనకి అక్కడ ఏమవుతుంది, మనకి ఎలక్ట్రిసిటీ కూడా మనకి అక్కడ వేరే ఎనర్జీగా మనకి అక్కడ లైట్ ఎనర్జీ అనేది మనకి ఎలా మారుతుందమ్మా, హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం. ఆ కన్వర్ట్ అయ్యేటప్పుడు కొంత జస్ట్ లాస్ అనేది ఇక్కడ హీట్ ఎనర్జీ వచ్చినప్పుడు ఇక్కడ జస్ట్ స్మాల్ వేరియేషన్ ఉంటుందండి, అంటే కొద్దిగా అది లాస్ అవుతుంది తప్ప మరీ అంతగా లాస్ ఏమవ్వదు. సో ఇక్కడ కూడా మనకి ఎలా ఉంటుందండి, ఎనర్జీ అనేది కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఇదేనండి. నెక్స్ట్ సమ్మరీ చూసుకుంటే మనకి ఏమవుతుందమ్మా, మనకి ఫ్రీ ఫాలింగ్ బాడీకి మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు పెరుగుతుంది అనేది తెలుసుకున్నాం కదండి. ఇదంతా అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఏదైనా బాడీ ఇక్కడ ఫ్రీ ఫాలింగ్ బాడీకి ఏమవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత తగ్గుతుందో కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందమ్మా అంత ఇంక్రీజ్ అవుతుంది అనేది మనం ఇందాక ఎగ్జాంపుల్స్తో తెలుసుకున్నాం కదా. పొటెన్షియల్ ఎనర్జీ మనకి పైన ఉండేటప్పుడు మ్యాక్సిమం అవుతుంది, కిందకు వచ్చిన కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ఆ తగ్గుతూ ఉన్న దేనికి చేస్తుందమ్మా, కైనెటిక్ ఎనర్జీలో ఇంక్రీజ్ అవ్వడానికి అది ఈక్వల్ అవుతుంది. అదేనండి ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటమ్మా, మనకి పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్ ఈక్వల్ టు ఏంటి, ఆ రెండు మనకి ఎప్పుడు ఎలా ఉంటాయి, టోటల్ ఎనర్జీ ఎప్పుడు అక్కడ ఒకేలా వస్తుందండి, అది ఎప్పుడు కాన్స్టెంట్, అది ఎప్పుడు సేమ్ ఒకేలా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి వర్క్ జరిగేటప్పుడు మనకి ఏమవుతుందమ్మా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ టేక్స్ ప్లేస్, అంతే కదా. ఒక ఎనర్జీ అనేది ఇంకో ఎనర్జీ ఫామ్లో మనకి అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏదైనా వర్క్ జరిగేటప్పుడు పిఈ టు కేఈ కానీ కేఈ టు పిఈ కానీ ఇలా మనకి ఎనర్జీ అనేది మనకి కన్వర్ట్ అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ సో ఇక్కడతో లా ఆఫ్ కన్జర్వేషన్ కోసం అయిందమ్మా. ఈ ఎనర్జీలో కన్జర్వేషన్ అంటే మనకి అర్థం ఏంటి, అక్కడ మనం ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, అలానే డిస్ట్రాయ్ చేయలేము. కానీ కేఈ టు పిఈ ఆర్ పిఈ టు కేఈ మీన్స్ కైనెటిక్ టు పొటెన్షియల్ ఆర్ పొటెన్షియల్ టు కైనెటిక్ కన్వర్ట్ అవుతుంది. కానీ కన్వర్ట్ అయినా సరే టోటల్ ఎనర్జీ మనకి ఎలా ఉంటుందమ్మా, కాన్స్టెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ లాస్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బాయ్ బాయ్.